చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 విడతలుగా 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఎన్నికలకు ముందు విద్యుత్ భారాన్ని మోపమని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 విడతలుగా 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారు. ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి. సూపర్ 6లో ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రతి నెల డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలు మీపై ఆగ్రహంతో ఉన్నారని, మీపై వ్యతిరేకత ఉందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి ధరలు పెంచి వారి నడ్డి విరుస్తోంది కూటమి ప్రభుత్వం అన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగానైతే పోరాటాలు చేశారో అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. డిసెంబర్ 27వ తేదీ విద్యుత్ కార్యాలయాల్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వినతి పత్రాన్ని ఇస్తామని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కేవలం అధికారంలోకి రావటానికి మాత్రమే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి పబ్బం గడుపుకోవాలన్నటువంటి కుటిల ప్రయత్నాలు ఎంతో కాలం సాగవు. ప్రజలు అసహనంలో ఉన్నారు. మీ మీద వ్యతిరేకత మొదలైంది. ఇంత భారాన్ని మేము మోపలేము ప్రభో అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా మీద ఉన్నది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరము ప్రజలకు మేలు చేయాల్సినటువంటి ఆలోచన తప్ప తన 5 సంవత్సరాల కాలంలో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా పేద ప్రజలకు మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంతకంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ చేస్తాను నేను అని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూళ్లు చేసే కార్యక్రమం ఈ రకంగా పన్నుల రూపంలోనూ ధరల పెరుగుదల రూపంలోనూ ఆయన శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మేము చూస్తూ ఊరుకోం. పెరిగినటువంటి విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండిన ఆ రోజులలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంత వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారో ఈ రోజున వారి తనయుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉద్యమాల రూపం తీసుకుంటాం, పోరాటాలు చేస్తాం. ఈ నెల 27వ తారీఖున 175 నియోజకవర్గాలలోనూ అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో లేదా ఎక్కడ ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయాలు ఉంటాయో, ప్రధానమైనటువంటి కార్యాలయాలు ఉంటాయో అక్కడికంతా కూడా వెళ్ళి ఈ పెంచినటువంటి ఛార్జీలను తగ్గించమని వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో విద్యుత్తు ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాటాన్ని శ్రీకారం చుట్టాలనని మా నాయకుడు నిశ్చయించినారు. భవిష్యత్తులో మరింత పెద్దగా ఎక్కువగా ఈ పెరిగిన విద్యుత్తు ఛార్జీల మీద పోరాటాలు చేస్తాం.